రాజ్ గారు మీ మొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, I am keys in charge. కీస్ పొద్దున్నే వచ్చి లేట్ కమర్ అలాంగ్ విత్ ప్రశాంత్ ఖచ్చితంగా 15 నిమిషాలు క్లోజ్ అన్ని ఓపెన్ చేసి పారేస్తాను. నేను పడిన బాధ దడ స్కాలర్షిప్ ఎగ్జామ్ రాసే గారు 80% అటెండెన్స్ ఉండాలి. 80% కాదు 75% కనీసం ఉండాలి. సాయి కిరణ్ మచ్చగా ఎందుకు 10 తర్వాత కూడా తమ్మేసిన విద్యార్థి నేనే. ఓకే ఇంట్లో ఎవరు ఎప్పుడు వచ్చినారో ఎప్పుడు పోయినారో మాకు తెలియండి. దొరికింది దాంట్లో లోపల ఏముందో నాకు అర్థమైంది. ఓకే ఎక్కడ సిద్ధరామపురం ఎక్కడ బుక్కపట్నం నుంచి మాటలు రావు. మూగోడు వాడు చేనులో పోయినాడు, కనికరాలు మింగినాడు, ఓ అరిచినాడు. నీ దస్తూరి చాలా బాగుంది. లేచిపోతారా మీ చిరుకాల స్నేహం చిరకాలం వర్ధిల్లాలని గొప్ప మాట చెప్పినటువంటి వ్యక్తి. బాక్స్ కోసం ఎతికేదన్నమాట. బాక్స్ మాయం. కానీ నరేష్ గారు బుక్ అయినాడు. అది రావాలి. చాలా మంచి వ్యక్తులు. నువ్వు అది ఎత్తకరా టెస్ట్ ఎత్తకరా చెప్పు, నీకు చాలా ఇంకేమన్నా కావాలి చెప్పు. 2+2=3 కాదా? క్లాస్ రూమ్ అండ్ సైన్స్ ల్యాబ్ మేము కలిసినాం. ఉన్నాం, మనం కూడా ఉన్నాం. ఇది మా ఉద్యానవనం. ఈ వనంలో మేము చేసిన పనులు చెప్పలేము. ఆయన పేరే సొట్టూరు. తను మీ నోట్లో నీళ్లు ఊరిస్తానని ఎందుకా చూపించినాడు. ఎప్పుడు డామినేషన్ గా బ్లాక్ బ్యాచ్ ఖచ్చితంగా బ్లాక్ బ్యాచ్ అనేది ఉండేది. ఎందుకంటే అది ఖచ్చితంగా పోటాపోటీ ఎప్పుడు చూసినా ఎగతన్నుతానే ఉంటుంది అన్ని బ్యాచ్. నేను ఖచ్చితంగా చెప్పగలను, అట్లీస్ట్ ఒక 60% ఆఫ్ ద ఫోటోగ్రాఫ్స్ అన్ని కూడా నేను తీసినవే. ఓకే వస్తాను. క్లాస్ లోంచి పరిగెత్తుకెళ్ళి బెల్లు పటపటా కొట్టేసాళ్ళం. దీన్ని ఇప్పి పటాపంచలు చేసి మళ్ళీ వేస్తుంటివి. ఎందుకంటే పరకలు తక్కువ ఉండేవి, బ్యాచ్లు ఎక్కువ ఉండేవి. ఎందుకంటే కొట్లాట్ల కారణంగా. ఇందులో మనం ఎక్కువ శాతం ఎవరన్నా అతికిచ్చారు అంటే గూడూరు ప్రశాంత్ సార్ ముందు మాత్రం నాన్ చంపంగి, బయటకు వచ్చిన తర్వాత నాన్ కాంచన. సంబంధించింది ఈ జన్మమే రుచి చూడటానికి దొరికేరా చేసేకి ఉండేది. టీ బ్యాచ్ ఉండేది. టీ చేసేకి ఎవరు చేయాలి, ఏ రోజు ఎవరు చేయాలి అని ఒక ప్రణాళిక ఉండేది. సో టీచర్ అనేవాడు టీ కూడా చేయాలి. చూసుకోండి, మనం మన భాషలో కరువు పని అంటాం. అలాంటి పనులు అయితే ఎన్నో చేసాం. దానికి మొత్తం అంతా బకెట్లతో మోసాం. అంతా మా ఫ్రెండ్స్ నేను అంతా కలిసి నీళ్ళన్నీ బకెట్లో మోసిన తర్వాత బకెట్లో మోసి బయటికి పోసిన తర్వాత తెలిసింది ఏంటంటే కింద ఒక హోల్ ఉంది. మొదటి రోజు గేట్ వాల్ తెలియకోకుండా పైకి ఎక్కిన వ్యక్తి నేనేనండి. వినీత్ మొక్క కానీ నా మొక్కని జనార్దన్ సార్ పీకేసినాడు. పారాగరాడ్ల దారి. ఎందుకంటే ఎప్పుడు గడారుతోనే పని కాబట్టి నిజంగా 3 రోజుల్లో 30 చెరువులు నీళ్లు తాగి క్లీన్ చేసిన బ్యాచ్ అండి ఇది మాది. ఆ తెల్ల పెయింట్ ట్రెసెస్ చూడండి, అవన్నీ మేము చేసినవే. కానీ అవి ఇప్పుడు మరుగున పడిపోయినాయి. అక్కడ ఓపెన్ కనిపిస్తుంది గోడ, అక్కడేనండి మేము వండుకొని తిన్నది. దొరికిందండి చివరికి. చేసామండి దీన్ని 4 గంటల తర్వాత. ఇది ఎందుకు పెరగలేదు, అన్ని పందుల్లాగా అయినాయి. ఇది బక్కగుంది, ఇది నా లాంటి ప్రాణమేనేమో, అందుకే ఇది కూడా. ఫస్ట్ రోజు అక్కడ గుట్ట చూస్తే ఆ గుట్ట ఎక్కామండి. ఆ గుట్ట ఎక్కినామండి. జనార్దన్ ఎక్కిపించినాడండి. జనార్దన్ సార్ ఎక్కించాడు. గుట్ట తిరిగాము. ఏం అనుభవించినారా అన్నాడు. ఎవరేం చెప్పలేదు సార్. ఇక్కడ గ్రూప్ ఫోటో దిగారు, అందులో నేను లేను. ఫోటో తీసిన కేటీ కాబట్టి కేటీ ఉండడు. ఎంజాయ్ లాట్ రావు గారు.